జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ప్రెస్ మీట్. వైసీపీ ట్రాప్లో పడిన లక్ష్మీరెడ్డి జైపూర్లో జైల్లో ఊచలు లెక్కిస్తోంది. లక్ష్మీరెడ్డితో భూమన అభినయ రెడ్డికి సంబంధం ఉంది. క్రికెట్ బెట్టింగ్, రమ్మీ గేమ్, చీటింగ్, ఫ్రాడ్లో లక్ష్మీరెడ్డి దిట్ట. నన్ను రాజకీయంగా దెబ్బతీయటానికే భూమన అభినయ రెడ్డి లక్ష్మీరెడ్డితో నాపై ఆరోపణలు చేయించాడు. అభినయ రెడ్డికి దమ్ముంటే రేపు కాణిపాకానికి వచ్చి లక్ష్మీరెడ్డితో నాకు ఎలాంటి సంబంధం లేదని ప్రమాణం చేయగలడా? సాయంత్రం కాణిపాకానికి వస్తాను. లక్ష్మీరెడ్డి ఎపిసోడ్లో అభినయ రెడ్డి కీలక పాత్ర అని ప్రమాణం చేస్తాను. గత 2-3 రోజులుగా మీరందరూ కూడా జరిగిన విషయం పైన ఏది వాస్తవం ఏది అవాస్తవాలని కూడా మీరందరూ కూడా మాకు సహాయపడుతున్నారని కూడా చెప్పను, కానీ ఒక బాధ్యత గల మీడియాగా మీరందరూ కూడా చూపిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ కాస్త లేట్గా చాలాసేపు ఉండొచ్చు అనుకుంటా, క్షమించండి. చాలా వివరాలు విషయాలు తెలియాల్సిన అవసరం అయితే ఉంది. నేను నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టా, కానీ మీకు చాలా విషయాలు చెప్పలా. వెయిట్ చేసా, కొన్ని విషయాలు ఆగాలన్నారు పెద్దలు. నేను 2 రోజులు ఆగా, ఏం జరుగుతుందో చూద్దామనేసి. ఇప్పుడు మీకు చెప్పాల్సిన బాధ్యత ఉంది, ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత ఉంది, జనసేన పార్టీకి చెప్పాల్సిన బాధ్యత ఉంది, వైఎస్ఆర్ వాళ్ళకు కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది. ముందుగా ఈ లక్ష్మీరెడ్డి వైఫ్ ఆఫ్ తోకల బృందకుమార్ రెడ్డి, కేర్ ఆఫ్ అడ్రస్ చిగురువాడ. ఆమెకి 2 కొడుకులు, ఒకడు పేరు లితీష్ రెడ్డి, ఒకడు పేరు చరీష్ రెడ్డి. ఒకడు పెద్ద కొడుకు వచ్చి అభినయ శిష్యులు గంజాయి బేస్తూ ఉంటాడు. చిన్న కొడుకు అమెరికా పోవాలని ఆలోచన కళల్లో డ్రీమ్ అంటూ ఉంటాడు. దాని గురించి చెప్పలేను వాడి గురించి. చాలామంది ఇష్యూ అయింది కదా, కిరణ్ ఇంట్లో పడుకో, లేదా ఫోన్ ఆపేసి ఒక 10 రోజులు జాలీగా బయటికి వెళ్ళు, లేదా తీర్థయాత్రకి వెళ్ళు, లేకపోతే రెస్ట్ తీసుకో అంటాడు. నేను ఆ రకం కాదు, వేరే రకం. ఎందుకంటే నా మీద అలిగేషన్ చేసిన మనిషి చాలా గొప్ప వ్యక్తి. ప్రపంచంలో అటువంటి మనిషి మీరు ఎవరు చూసులేని మనిషి, చరిత్ర గల మనిషి. ఆడది అమ్మాయిని కానీ ఆడది. ఆమె చేసిన అలిగేషన్కి నేను దాంకోవాల్సిన అవసరం లేదు, నేను పారిపోవాల్సిన అవసరం లేదు, నేను అస్సలు అజ్ఞానం తెలియాల్సిన అవసరం కూడా లేదు. చూస్తున్నాను, ప్రతిరోజు అందుబాటులో ఉన్నా, ప్రతి లైవ్లు ఇస్తున్నా, ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నా. ఎందుకు అంటే పాపం అనిపిస్తుంది అమ్మాయిని చూస్తే. వైసీపీ ట్రాప్లో పడిపోయింది. ఈరోజు ఆడుంది, జైపూర్ జైల్లో ఉంది. వైసీపీ ట్రాప్లో పడిపోయింది. నా మీద వైఎస్ పార్టీ వాళ్ళు ఈ 4 రోజులకి దాదాపు 75 నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టారంట సోషల్ మీడియాకి. ఎవరు పోస్టులు పెడితే వాళ్ళకి అంత డబ్బు అంట. యూట్యూబ్ ఛానళ్ళు ఎంత తిట్టితే అంత డబ్బు అంట. ఫేస్బుక్లో ఎవరు తిడితే అంత డబ్బు అంట. అట్లా లెక్కేసుకుంటే 75-80 కోట్లు 90 కోట్లు పెట్టారని చెప్పి ఒక వైఎస్ జగన్ అభిమాని నాకు చెప్పాడు. స్పేస్ కాల్ జరుగుతుంది రోజు సాయంత్రం పూట. స్పేస్ కాల్లో మా వాళ్ళు దురేశారు, జనసేన వాళ్ళు మా వాళ్ళు దురేశారు. ఏం జరుగుతుంది చూద్దామని చాలా ఖర్చు పెట్టి కిరణ్ రాయ్ మనం బ్యాట్ చేస్తున్నాము అని ప్రయత్నం జరుగుతుందనేసి. అదేదో 1,50 కోటి 2 ఆ పాపకి చేస్తే సెటిల్ అయిపోతుంది కదా. మీరు అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది? అంత ప్రేమ ఉంటే మీకు. వైసీపీ ట్రాప్లో పడద్దని చెప్పాను, పడతారు. భూమన అభినయ రెడ్డి, సన్ ఆఫ్ భూమన కరుణాకర్ రెడ్డి, అతను అభినయ రెడ్డి 63,000తో ఓడిపోయినాడు. మా మెజారిటీ తిరుపతిలో అతను ఓట్ల కన్నా ఎక్కువ పట్టాయి. అతనికన్నా ఎక్కువ వచ్చింది మెజారిటీ. తిరుపతి ప్రజలు మిమ్మల్ని చాలా బాగా ఆశీర్వదించే సంగతి మీకు తెలుసు. మీ నాన్న 2 సార్లు ఎమ్మెల్యే అయినాడు. ఏంది, జనసేన టీడీపీ కొట్టుకొని కాంగ్రెస్ టీడీపీ కొట్టుకుంటే మీ నాన్న గెలిచాడు. మీ తిరుపతి ప్రజలకి మీ మీద ప్రేమ లేని సంగతి మీకు తెలుసు. ఇప్పుడు అనవసరంగా లక్ష్మీరెడ్డి విషయంలో కూడా మీ మీద తిరుపతి జనం మాట్లాడే రోజులు వచ్చాయి. ఎందుకంటే నవంబర్ 5వ తారీఖు 2023 రోజు నేను ఒక ప్రెస్ మీట్ పెట్టిన హోటల్, ఒక ప్రైవేట్ హోటల్లో, మీ అందరూ తెలుసు. ఆ ప్రెస్ మీట్ సంబంధించిన పేపర్ క్లిప్పింగ్స్ ఇవి.
ఒక అమ్మాయిని పెట్టి నన్ను వేధిస్తున్నారు, ఒక అమ్మాయిని పెట్టి కిరణ్ రాయలు వేయాలని చూస్తున్నారు, కరెక్ట్ కాదని చెప్పి నవంబర్ 6వ తేదీ 4 గంటలకి ఉదయ్ ఇంటర్నేషనల్ హోటల్ ప్రెస్ మీట్ పెట్టి ఐడియా ఉంటుంది అందరికి కూడా. అంటే 1.5 సంవత్సరాల క్రితం అదిగోండి కరుణాకర్ రెడ్డి అభిరెడ్డి చేస్తున్నాడని చెప్పి చూపించా. పెద్ద మాస్టర్ ప్లాన్ ఇది. ఆ అమ్మాయిని పిలిపించుకొని నీకెందుకుమా ఆ రోజు సెటిల్ చేసినావు. ఆ అమ్మాయి 2021లో పోలీసులు కేసు పెట్టి జైపూర్ నుంచి వస్తే కాపాడింది ఎవరు? ఇదే భూమన అభినయరెడ్డి మనుషులే కదా. తిరుచానూరు స్టేషన్ సిఐకి ఫోన్ చేసి ఆ అమ్మాయిని వదిలేసేయండి, మిగతా పట్టకండి వెళ్ళి అన్నారు. ఇంకా చాలా కీలక విషయాలు ఇస్తాను మీకు, వినిపిస్తా కూడా. 23లో ఆ అమ్మాయి పిలిపించి మీరు కిరణ్ రాజు డబ్బులు సెటిల్మెంట్ చేయించారు మీరు పెద్ద మనుషులను పెట్టి. భూమన అభినయరెడ్డి మనుషులు, భూమన అభిరెడ్డి వాడు ఒకడు ఉంటాడు మొబైల్ షాప్లో పనిచేస్తాడు తేడాగాడు వాడొకడు. వీళ్ళందరూ కలిసి ఆ అమ్మాయి ఏమైంది, కిరణ్ రాజు గారి సీట్ వస్తే, అదృష్టం కొద్ది సీట్ వస్తే అప్పుడు మనం దీన్ని ట్రోల్ చేద్దాం, దీన్ని వాడుదాం, మనం డబ్బు రూపాయి ఖర్చు కొట్టకపోయినా నేను గెలిచిపోతా అభినయరెడ్డి, నాకు ఎలక్షన్ అయ్యే ఖర్చులు 10 కోట్లు నీకు ఇస్తానని చెప్పి డీల్ చేసుకున్నాం లేదా? ఇవన్నీ నెంబర్ 1 పాయింట్. ఎలక్షన్ ముందు తోకల లక్ష్మీరెడ్డి, వైఫ్ ఆఫ్ తోకల బృందకుమార్ రెడ్డి, నువ్వు 23 నవంబర్ 5వ తారీఖు అభినయ్ రెడ్డిని కలిసి కిరణ్ రాయల గారి సీట్ అనౌన్స్ అయితే మనం అతను ఎలా దెబ్బ కొట్టాలి మొత్తం వ్యూహాత్మకంగా మీరు చేసుకున్నావా లేదా అనేది నేను అభినయ్ అడుగుతున్నా. సన్ ఆఫ్ ఉమన్ కరుణాకర్ రెడ్డి అభినయ్ అంటే మాకు అలా తెలుసు. డిప్యూటీ మేయర్ కాకుండా అభినయ్ ఎవరు మాకు ఎవరు తెలియదు, తెలుసు జూనియర్గా మాకందరికి. తర్వాత నాకు సీట్ రాలే సంగతి మీకు తెలుసు, అనే వాళ్ళ కారణం వల్ల సీట్ ఎవరికి పోయింది తెలుసు, తిరుపతిలో ఎలా గెలిచామో తెలుసు. కానీ కిరణ్ రాయలు టార్గెట్ ఉంది, ఎప్పుడో ఒక రోజు వాడిని వేయాలి. కరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు మొన్న రిపబ్లిక్ డే రోజు మేము మంగళగిరిలో కలిసినప్పుడు ఫిబ్రవరి 15వ తారీఖు తర్వాత పార్టీ కష్టపడి పనిచేసిన ముఖ్య నేతలందరితో నేను పిలిపిస్తాను, మీకందరికీ మంచి నామినేట్ పోస్టులు ఇస్తాను, మీకు ఇవన్నీ భర్తీ చేస్తాను, మీరేం బాధపడకండి అని నేను నాతో పాటు మా జన సైనికులు 4, మా నగర అధ్యక్షుడు ఇంకొక 2 చెప్పినప్పుడు ఈ విషయాన్ని నీ చెవులో ఎవరు వేశారో నీకు తెలుసు. కిరణ్ రాయలకి నామినేట్ పోస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ టైంలో వాడితే సెట్ అయిపోతుంది, మనం దెబ్బ కొట్టడానికి ప్రయత్నంగా ఉంటుంది. భవిష్యత్తులో అభినయ్ రెడ్డికి ఎప్పటికైనా తిరుపతిలో ఏదో ఒక రోజు కిరణ్ రాయలు, బేడాలేసే కిరణ్ రాయల్, పాన్లు అమ్మే కిరణ్ రాయల్, బ్లాక్ టికెట్లు అమ్మే కిరణ్ రాయల్, ఇంక ఏదైనా కిరణ్ రాయల్, రకరకాల బ్రోకర్ కిరణ్ అన్నాడు, బ్రోకర్ కిరణ్ రాయల్ మీకు ఇబ్బంది అవుతాడేమో అని భూమన అభినయ్ రెడ్డి వాళ్ళ నాన్న పుట్టుకతోనే 200 కోట్ల ఆస్తిపరుడు కరుణాకర్ రెడ్డి గారు, జమీందార్ కుటుంబంలో పుట్టిన కరుణాకర్ రెడ్డి గారు తిరుపతికి వచ్చేటప్పుడు ఆయన 81లో తిరుపతికి వచ్చినప్పుడు 200 కోట్లతో వచ్చాడు. మీకు ఎవరికైనా తెలుసా? జిరాక్స్ అవ్వని అబద్ధం, జనాలు నమ్మరు అవన్నీ, ఊరికే గుర్తుతే 200 కోట్లు వచ్చాడు ఎత్తుకొని తిరుపతి. ఆ జిరాక్స్ అవని ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం పెట్టుకున్నా అంట. నువ్వు తిరుపతికి ఎలా వచ్చావు? మీ నాన్న ఇన్ని వ్యాపారం చేశాడు, ఏ కంపెనీలో పనిచేశారు అవన్నీ నేను మాట్లాడాలా? కిరణ్ రాయలు మాత్రం డిబేట్లు పెట్టి రకరకాలుగా మాట్లాడుతున్నారు. సరే పెట్టుకోండి, సంతోషం, ఫ్రీ పబ్లిసిటీ. ఒక తప్పు జరిగితే ఆ తప్పు వాస్తవమా కాదా చెప్పేది ముందు కోర్టు. కేసు పెట్టారు, విచారణ జరుగుతూ ఉంది, కోర్టు చెప్తుంది. సాక్షి పేపర్, సాక్షి టీవీ చెప్తుందా? వీడు ఒక మంచి ఫోటో పెట్టాడు, ఇదే మీరు చాలా ఇంపార్టెంట్ ఫోటో, మీరు చూడాలి ఇవన్నీ. కిరణ్పై కేసు ఏది? కేసు పోలీసులు కోర్టు చూసుకుంటుంది. సాక్షి టీవీకి సాక్షి పేపర్కి ఏం పని? మీకు ఎంఐకి సంబంధం లేదంటారు. మీకు రాష్ట్రంలో లక్ష్మీరెడ్డి తప్ప ఇంకెవరికి అన్యాయం జరగట్లేదా? ఎవరికి కష్టాలు లేవా? రాష్ట్రంలో వేరే సమస్యలే లేవా? ఎందుకు మీరు ఇంత పెద్ద ఆర్టికల్ వేసి పెట్టారు? కిరణ్ రాయల్ పక్కన అమ్మాయి ఉంది, ఓకే, ఆ అమ్మాయి అనుకుందాం, ఏముంది ఇంట్లో? నాతో రోజుకి తిరుపతి దాటితే 100 ఫోటోలు తీస్తారు, 100 తక్కువ ఫోటోలు ఉండవు ఖచ్చితంగా. నాతో తిరుపతి దాటితే 100 ఫోటోలు ఖచ్చితంగా తీసుకుంటారు. సరే, ఇప్పుడు పాయింట్లోకి వద్దాం. ఈ ఫోటో నా సింగిల్ ఇండివిజువాలిటీ ఫోటో. ఇది మొత్తం 3 ఫోటోలు ఫేస్బుక్లో ఉండేది.
1 2 3 1 2 3 ఈ 3 ఫోటోలు నావి. ఎంత పెద్ద మేధావి దొరికిపోతారు ఒక చోట. ఇక్కడ దొరికిపోయారు వీళ్ళు. ఫోటోషాప్లో ఒక షేర్ కంట్రోల్ ఒక యాప్ ఉంది, చేసుకోవచ్చు. ఇప్పుడు ఆడ కిరణాల పక్కన అమ్మాయి ఉంది కదా, ఇది వేరే అమ్మాయి ఉంది, మోడల్ అది అమ్మాయి. ఎట్టి ఇప్పుడు ఏమి నాకు సంబంధం ఉందేమే. ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, నా పక్కనే ఉంది. ఈడ కిరణాలు ఒక్కడే ఉన్నాడు, ఈడ తోక లక్ష్మీరెడ్డి గారు ఉన్నారు. దీని ఆర్టికల్ వేశారు. అంటే ఫేక్ ఫోటోలు నేను పోయేసి ఆమె ఎవరో మంచి కృతి వస్తున్నాం, ఎవరో హీరోయిన్తో నిలబడి ఫోటోలు ఇచ్చేసి నాకు ఆమెకు ఉందంటే వేసేస్తారా? లుచ్చా పేపర్, లుచ్చా టీవీ, లుచ్చా పేపర్ ఏమిది? ఒక ఫోటో వచ్చినప్పుడు దాన్ని ఎంక్వైరీకి పంపించాలి. ఇది వాస్తవమా కాదా ల్యాబ్ రిపోర్ట్ తీసుకుని ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి నయాన తర్వాత ఫోటోలు ఉన్నాయి, వేస్తారా? ఇంకే 2-3 ఉన్నాయంట, వేస్తారా ఫోటోలు? ఇన్ని రోజులు మా నాయకుడు ఆపిపెట్టాను నన్ను. ఇన్ని రోజులు టెస్ట్ మ్యాచ్ అన్నా, ఇంకా డైలీ 1 మ్యాన్ ఆఫ్ మ్యాచే, 20 మ్యాచ్లు ఆడతా నేను, ఒప్పుకోను. చెప్పండి ఈ ఫోటో. ఇప్పుడు నేను కోర్టుకి వెళ్తానా, డిఫమేషన్ ఇస్తున్నా. 3 రోజులు నా మీద సాక్షి పేపర్లు పాపం చాలా ఇంట్రెస్ట్ పెట్టి వార్తలు రాస్తారు. పేపరే నా కోసం పెట్టేట్టున్నారు. సాక్షి పేపర్, సాక్షి టీవీ డిబేట్లో పెట్టి బా లక్ష్మికి న్యాయం చెయ్యాలి, ఆ అమ్మాయి ఎంత అమాయకురాలు అంటారు. నేను చెప్పడం కాదు, ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అయిపోయింది, ఇంకో పాయింట్లోకి వద్దాం. ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలా చేయొచ్చు, అండ్ ఫోటో అట్లా చేయొచ్చు. నా ఫేవరెట్ హీరోయిన్ అమ్మాయి, ఫేవరెట్ హీరోయిన్ చేసుకోవచ్చు చెప్తున్నా. ఇలా చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు, ఎలా కావాలో చేసుకోవచ్చు. మీరు ఎవరైనా ఫోటో ఇస్తే మీ ఫోటో కూడా చేయిస్తా. మీకు ఇష్టమైన హీరోయిన్ చెప్పండి, 10 నిమిషాలు ఆ హీరోయిన్తో చేయిస్తా. ఇప్పుడు దీనికి వెళ్దాం, ఇప్పుడు వీడియోకి వెళ్దాం. ఏది మంచి ఫేమస్ అయింది కదా, నైఫ్ కైఫ్ లైఫ్ చూపిస్తా లేచి. అంటే ఎన్ని కావాలో చేయొచ్చు, తెలుసో తెలియదో చెప్తున్నా సాక్షి వాడికి. లైటింగ్ ముందు వాయిస్ వినిపిస్తాను. వీడియో కిరణ్ అయినాడు, లైట్ కాదు కానీ మీకు వాయిస్ వినిపిస్తాను చూడండి. చెప్పాలా వైఫ్ కైఫ్ నైఫ్ టీమే వీడియో తీస్తావా? అందరికి పంపిస్తా, వీడియో పంపిస్తా. మళ్ళీ ప్లే చేస్తాను. ఈ వాయిస్ వినండి ఒకసారి. అంటే మళ్ళీ ప్లే చేయరా? పిండు కావాలా? ఏం వీడియో చెప్పాలా? వైఫ్ కైఫ్ నైఫ్ టీమే వీడియో తీస్తావా? ఈ వాయిస్ విన్నారు ఎవరిదైనా? ఇలా చేయొచ్చు, చిన్న పని, సెల్ ఫోన్లో 5 నిమిషాలు చేసుకోవచ్చు. ఇంకా ఒకరోజు టైం ఇస్తే ఆడ నేను అవసరం అభిరెడ్డి ఫోటో పెట్టిస్తా. టెక్నాలజీ ఉందండి, ఇష్టం వచ్చేదే కాదు. ఆ ఫోటో ఆ అమ్మాయి ఏం చెప్పింది, ఆ అమ్మాయి మాటలకే వద్దాం. ఇదే ప్రెస్ మీట్లో అమ్మాయి మాట్లాడుతూ ఒక మాట మాట్లాడింది ఫన్నీగా. 2021లో నేను కిరణ్ రాయలు మేము బాగా క్లోజ్ అయినప్పుడు 2021 వ్యాలంటైన్స్ డే, చిన్న పిల్లకాయల కాలేజీలో ఉన్నాం మేము, వ్యాలంటైన్స్ డే చేసుకున్నాం. మీరంతా అదృష్టవంతులు కాదయ్యా. 21లో మొన్న అంటే నాకు ఇప్పుడు 42, 39 ఏళ్ళకి నేను వ్యాలంటైన్స్ డే అని చెప్పి పార్టీ చేసుకున్నా ఆయనతో. ఎప్పుడు మొన్న చెప్పింది 21వ సంవత్సరంలో వ్యాలంటైన్స్ డేకి చైన్ వేసింది. మీరందరికీ తెలుసు 4 ఏళ్ల క్రితం నేను ఎలా ఉన్నాను కిరణ్ రాయలు, ఇట్టే ఉండ. అప్పుడు కూడా ఏదో కొంచెం లావిక్క, ఆడు చూసారా బక్క చెక్కిపోయిన మనిషి, సన్నగా ఎంత స్మార్ట్గా ఉన్నాడు. అంటే ఒకవేళ నేను ఉన్న 20 ఏళ్ళ క్రితం ఉంటుంది, లేదా 15 ఏళ్ళ క్రితం ఉంటుంది. ఆమె పాయింట్లోకి వస్తాం. 15 ఏళ్ళ క్రితం తీసుకున్న వీడియోను 15 ఏళ్ళు దాచిపెట్టుకొని ఏం చేస్తున్నావు?
15 ఏళ్ళు ఎన్ని ఫోన్లు మార్చుంటావు? 15 ఏళ్ళుగా అన్నీ దాచిపెట్టుకున్నావు, వాయిస్ రికార్డులు పెట్టుకున్నావు, అన్నీ పెట్టుకున్నప్పుడు నేను డబ్బు ఇచ్చిన మాత్రం ఎందుకు తీసి పెట్టుకోలేదు ఒక్క వీడియో కూడా? నాకు డబ్బులు ఇచ్చినావు కదా, ఎన్నో కోట్లు చెప్పినావు కదా, ఎందుకు ఒక్క రూపాయి నాకు ఇచ్చినట్టు తీసి పెట్టుకోలేదు ఎందుకు ఒక్క వీడియోను? అంటే నీ ప్రేమ ఓన్లీ వీడియో వరకే, డబ్బు కాదు. దీన్ని హనీ ట్రాప్ అనరు, మనీ ట్రాప్ అంటారు. ఇప్పుడు ఈమె బాధితులు ఫోన్ చేస్తా, ఈమె మీద ఉన్న కేసులు ఈ అమ్మాయిని మన జైపూర్ పోలీసు అరెస్ట్ చేశారు. దానికి కూడా సాక్షి టీ వాడికి చెప్పాలి. వాడు సాక్షిలో రోజు డిబేట్ పెట్టి ఆ వేస్ట్ గాలంతా కూర్చోబెట్టి కిరణ్కి 2 రాష్ట్రాలు బంద్ చేస్తూ ఉంది, 6 రాష్ట్రాలు బంద్ చేస్తూ ఉంది. నాకు ఏ రాష్ట్రం బంద్ చేయదురా బాబు, న్యాయం పనిచేస్తూ ఉంది. 419, 420, 66B, 66D, 120B, 406 ఇది ఓన్లీ ఒక స్టేషన్లో మాత్రమే కేసులు. ఇంకో ఫన్నీ ఏమంటే ఆ అమ్మాయి తిరుపతిలో ఉంటే ఎట్ట పోలీసులు పట్టుకుని 3 ఏళ్ళు పట్టుకోలేదన్నారు. ఇది పాయింటే, లాజిక్. ఇప్పుడు నేను పరాయిలో ఉన్నాన్నా, 3 ఏళ్ళు నేను గోవా, బెంగళూరు, మైసూరు, ఆ ఊర్లు ఈ ఊర్లు ఉన్న లగ్జరీ డబ్బులు బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని వీళ్ళు వసూలు చేసి ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. తిరుపతికి వచ్చి నువ్వు ప్రెస్ బీట్లు పెట్టి డ్యాన్సులు వేస్తాంటే పోలీసులు చూస్తాంటారా? నువ్వు వాంటెడ్ లిస్ట్లో ఉన్నావు, నీకు తెలుసు. నీకోసం తిరుపతిలో సైబర్ క్రైము, సిఐడి, సిబిఐ ఎదుగుతూ ఉంది. నేను వచ్చి నాకు అన్యాయం జరిగింది, పొక్క జరిగింది, తోడకో జరిగింది, అభిరెడ్డి మాట్లాడేసి వచ్చేసి నువ్వు నేను పట్టుకెళ్తాను తెలీదా? పట్టుకెళ్ళారు. తమరేం సామాన్యంగా మాట్లాడారు. ఇంగ్లీష్ ఛానల్లో కూడా వచ్చింది, ట్విట్టర్లో, ఇంగ్లీష్ ఛానల్, ఫేస్బుక్. నీ అభిమానులు, లక్ష్మకి అభిమానులు ఎంతమంది నాకు తెలియదు, ఇప్పుడే చూస్తా. కోట్ల మంది అభిమానులు ఆమెకి, జగన్ కన్నా ఎక్కువ ఫ్యాన్స్ ఆమెకే ఉన్నారు. సాక్షి టీవీ, సాక్షి పేపర్ ఆమె కోసమే పెట్టినారు. వైసీపీ సోషల్ మీడియా మొత్తం ఆమె కోసమే పెట్టినారు. శర్మిలారెడ్డి, భారతీరెడ్డి కూడా ఈ లక్ష్మీరెడ్డి ముందర తుస్సు.